మామ టాలీవుడ్లో నెంబర్ 1 రేసులో ఉన్నటువంటి డైరెక్టర్స్ ఇప్పుడు ఇద్దరున్నారు మామ. ఒకరు ఏ డౌట్ లేకుండా రాజమౌళి. ఆ నెక్స్ట్ ప్లేస్ కోసం చాలా మంది డైరెక్టర్స్ పోటీ పడుతున్నారు. అయితే పుష్ప 2తో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న సుకుమార్ ప్రస్తుతానికి 2వ ప్లేస్లో నిలిచాడు మామ. తాజాగా రిలీజ్ అయిన పుష్ప 2తో సుకుమార్ రేంజ్ మరింత పెరిగింది. ఈ సినిమాతో చాలా చోట్ల అతను రాజమౌళి బాహుబలి 2 రికార్డులను బ్రేక్ చేశాడు మామ. 1000 కోట్ల క్లబ్లో స్థానం సంపాదించుకున్నాడు. సో ప్రస్తుతానికి టాలీవుడ్లో నెంబర్ 1 ప్లేస్ కోసం పోటీ పడుతున్న డైరెక్టర్స్ ఇద్దరు. ఒకరు రాజమౌళి, రెండో అయిన సుకుమార్ అనడంలో ఎటువంటి సందేహం లేదు మామ. మరి ఈ డైరెక్టర్స్ యొక్క గత 5 సినిమాల గురించి మనం తెలుసుకుంటే ఎవరు టాప్లో ఉన్నారనేది ఇట్టే తెలిసిపోతుంది కదా మామ. తెలుసుకుందాం మనం ఈ వీడియోలో ఎవరు టాప్లో ఉన్నారన్న విషయం గురించి మనం తెలుసుకుందాం మామ. అంతకుముందు హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మాట్లాడుకుందాం మామ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఉంటే మీకు నేను చేసేటటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మామ. ముందుగా మనం రాజమౌళి గత 5 సినిమాల బడ్జెట్లు మరియు కలెక్షన్ని గమనిస్తే మొదటి మూవీ మర్యాద రామన్న. సునీల్ హీరోగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన చిత్రం మర్యాద రామన్న. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని 14 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. ఈ సినిమా ఫుల్ రన్లో 28.5 కోట్ల గ్రాస్లను కలెక్ట్ చేసింది. బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది మామ. రెండో మూవీ ఈగ. నాని, సమంత ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో సుదీప్ విలన్గా నటించాడు. చిన్న బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించాలన్న ఆలోచనతో మొదటగా రాజమౌళి అనుకున్నారు. కానీ వారాహి చలన చిత్రం బ్యానర్పై సాయి కొర్రపాటి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించడం వల్ల కొంచెం బడ్జెట్ పెరిగింది. ఫైనల్గా దీనికి 35 కోట్ల బడ్జెట్ అయ్యింది మామ. థియేటికల్ రిలీజ్లో ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా 125 కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది మామ. మూడో మూవీ వచ్చేసి బాహుబలి ది బిగినింగ్. ప్రభాస్ హీరోగా, రానా దగ్గుపాటి విలన్గా తెరకెక్కిన ఈ చిత్రానికి రాజమౌళి దర్శకుడు. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. 180 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించారు మామ ఈ మూవీని. అయితే ఫుల్ రన్లో ఈ సినిమాకి 600 కోట్ల గ్రాస్ వచ్చింది మామ. ఇది టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఇండస్ట్రీ హిట్ అయ్యింది మామ. నాలుగో మూవీ వచ్చేసి బాహుబలి ది కంక్లూజన్, అంటే బాహుబలి 2. ప్రభాస్ హీరోగా, రానా దగ్గుపాటి విలన్గా నటించిన ఈ చిత్రానికి రాజమౌళి దర్శకుడు. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని 250 కోట్లతో బడ్జెట్తో నిర్మిస్తే ఫుల్ రన్లో ఈ మూవీ 1810 కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసి ఇప్పటి వరకు బాహుబలి 2 కలెక్షన్స్ని ఏ టాలీవుడ్ సినిమా కూడా అధిగమించలేకపోయింది మామ. అర్థం చేసుకోవచ్చు మామ, ఇది కూడా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. పుష్ప 2 దాన్ని అధిగమిస్తుందో లేదో చూడాలి. ఐదో మూవీ వచ్చేసి త్రిబుల్ ఆర్. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించినటువంటి టాలీవుడ్లో రూపొందిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఇది మామ. రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డివివి దానయ్య 550 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించారు మామ. ఈ సినిమా ఫుల్ రన్లో బాక్సాఫీస్ వద్ద 1180 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది మామ. అయితే ఇప్పుడు సుకుమార్ డైరెక్ట్ చేసినటువంటి గత 5 సినిమాల బడ్జెట్లు మరియు కలెక్షన్ల గురించి మాట్లాడుకుంటే మొదటిది 100% లవ్. సుకుమార్ నాగ చైతన్య కాంబినేషన్లో 100% లవ్ రూపొందింది మామ. గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని 10 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తే ఫుల్ రన్లో ఈ సినిమా 35.6 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది మామ. రెండో మూవీ వచ్చేసి వన్ నేనొక్కడినే. సూపర్ స్టార్ మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రామ్ అచంట, గోపి అచంట, అనిల్ సుంకారా ప్రొడ్యూస్ చేసినటువంటి ఈ సినిమాని 70 కోట్లతో నిర్మిస్తే ఫుల్ రన్లో ఈ సినిమాకి 57.2 కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది మామ. మూడో మూవీ వచ్చేసి నాన్నకు ప్రేమతో. ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై బీవీఎస్ఎన్ ప్రసాద్ 50 కోట్ల బడ్జెట్తో నిర్మించాడు మామ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫైనల్గా 87.5 కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది మామ. నాలుగో మూవీ వచ్చేసి రంగస్థలం. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన మాస్ అండ్ రూరల్ ఎమోషనల్ డ్రామా రంగస్థలం. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వైరవి శంకర్ ఈ యొక్క మూవీని 75 కోట్ల బడ్జెట్తో నిర్మించారు మామ. ఫుల్ రన్లో ఈ సినిమా 216 కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసింది. బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయ్యింది మామ. ఐదో మూవీ వచ్చేసి పుష్ప ది రైస్. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన మూడో సినిమా పుష్ప ది రైస్.
ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్లు 250 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తే ఈ సినిమా ఫుల్ రన్లో 350 కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసింది మామ. బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నాన్ బాహుబలి రికార్డులను కూడా బద్దలు కొట్టిందనే చెప్పవచ్చు. 6వ మూవీ కూడా ఉంది మామ. ఎంతవరకు కలెక్ట్ చేస్తుందనేది మనం చెప్పలేం. పుష్ప ది రూల్, అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన 4వ మూవీ పుష్ప ది రూల్. ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్లు 450 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తే ఇప్పటి వరకు ఈ సినిమా 800 కోట్ల గ్రాస్లను కలెక్ట్ చేసింది. మేబీ లాంగ్ రన్లో 1500 కోట్ల వరకు కూడా దాటవచ్చు అనే అంచనా మాత్రం ఉంది మామ. బాహుబలి కంక్లూజన్ యొక్క రికార్డులను ఇది బ్రేక్ చేస్తుందా లేదా చూడాలి మామ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి మామ. జై హింద్.